జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి మేయర్, డిప్యూటీ మేయర్, బల్దియా ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలితో పాటు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు హాజరయ్యారు. హెడ్ ఆఫీస్తో పాటు 6 జోన్లు, 30 సర్కిల్ ఆఫీసుల్లోనూ ఇవాల్టి నుంచే ప్రజావాణి నడుస్తోంది. ఇన్ఛార్జ్ కమిషనర్ కు పబ్లిక్ వినతులు ఇస్తున్నారు. ప్రజావాణికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. 2.5 నెలల తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు 6 జోనల్ కార్యాలయాలు, 30 సర్కిల్ కార్యాలయాల్లో ఇవాళటి నుంచి ప్రజావాణి కార్యక్రమం జరగబోతుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ఇవి దృశ్యాలు. ప్రజావాణిలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు హాజరయ్యారు. జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులను వీళ్ళందరూ కూడా స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీలు. జనం ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అంటే ఎలక్షన్ కోడ్ దాదాపుగా 3.5 నెలలు ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ ప్రజావాణి స్టార్ట్ అయ్యింది అనేటువంటి అంశం జనంలోకి పూర్తి స్థాయిలో వెళ్ళకపోవడం వల్లనే ప్రజావాణికి పూర్తి స్థాయిలో ఇంకా జనం రాలేదు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనం ఎదురుగా ఒక సిస్టమ్ కూడా గమనిస్తున్నాం కదా, ఆ సిస్టంలో వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా దాంట్లో ఎంట్రీ చేస్తారు. ఓవరాల్గా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఏ విభాగానికి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయనేది అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఫిర్యాదులు వస్తున్నాయా జనం దగ్గర నుంచి? వస్తున్నాయండి. ఏం మేడం, ఎట్లాంటి ఫిర్యాదులు వచ్చినాయి? అంటే కాల్స్ ద్వారా కానీ లేకపోతే నేరుగా వచ్చి కంప్లైంట్ ఏమని చేస్తున్నారా? నేరుగా వస్తారు, కాల్స్ కూడా వచ్చాయండి. ఇప్పటిదాకా 5 కాలర్స్ కాల్ చేశారు. అన్ని రకాల మీద అడిగారు. ఒకటి శానిటేషన్ మీద ఒకటి అడిగారు, ఒకళ్ళ విడో పెన్షన్, అంగన్వాడీ సెంటర్ గురించి కూడా అడిగారు, రోడ్డు బాగాలేదని ఒకళ్ళు అడిగారు, డబుల్ బెడ్రూమ్ గురించి అడిగారు. అలాగే 2 టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ వచ్చాయి, వాచ్మెన్ రూమ్ డిమాలిషన్ చేయాలి అని చెప్పి. ఏంటి మేడం, ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి కదా, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామని చెప్తున్నారు? ఫిర్యాదుదారులకి ఏ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు? ఇన్ని రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని? ఇన్ని రోజులు అని అలా చెప్పట్లేదు కానీ, బట్ ఇక్కడ అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు కదా, కాబట్టి మేము వాళ్ళది నోట్ చేసుకొని కన్సర్న్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. డెఫినెట్గా వాళ్ళకి రిసీవ్ అయిన వెంబడి వాళ్ళు రియాక్ట్ అయ్యి చేస్తారు. అది మేజర్గా అంటే మీ డ్యూటీ చార్ట్ అంటే ఇప్పుడు వచ్చిన ఫిర్యాదుని ఎన్ని రోజుల్లో మీరు రిజాల్వ్ చేయాలి? అండి 7 to 15 days అండి. చిన్నవి అయితే ఇమీడియట్గా అవుతాయి, కొంచెం టైం పట్టే ఉంటే ఒక 7 to 15 daysలో చేయాలి. ఓకే. సో చూస్తా ఉన్నాం కదా, ఇవి ఇంకా ఫిర్యాదులు రావాల్సి ఉంది. జనాల దగ్గర నుంచి ఇంకా వస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా వస్తున్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రజావానికి వచ్చిన ఏమైనా ఫిర్యాదు ఉందా మీకు? ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఈ రోజు వరకు కూడా డీసిల్టింగ్ పనులు హైదరాబాద్లో ఎక్కడ కూడా జరగలేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ప్రయారిటీలో డీసిల్టింగ్ పనులు తీసుకోవాలని చెప్పి పదే రిక్వెస్ట్ చేసినాం. మీకు కూడా తెలుసు, ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేసినాం. అవసరం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి మినహాయింపు తీసుకెళ్ళినా సరే మరి ఈ పనులు చేపట్టాలని చెప్పినాం. ఈరోజు వర్షాకాలం మొదలైంది, వర్షం పడితే ఈ డీసిల్టింగ్ ఎక్కడెక్కడ జరగలేదో అక్కడ వాటర్ డైరెక్ట్గా అంటే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ మీద, అక్కడున్న గుడిసెల్లో, ఇళ్లల్లో డైరెక్ట్గా ఫ్లో అయిపోతుంది. మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి నాలా దగ్గర కూడా దుర్గంధభరితమైనటువంటి వాసన. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఇక్కడే జిహెచ్ఎంసీ పక్కన ఉన్నటువంటి 4 నాలాలు తీసుకెళ్తా. ఇక్కడ మన గోశాల పక్కన, లేకపోతే ఇంకో దగ్గర 2-3 చోట్ల మీ దగ్గర తీసుకెళ్తా. ఇక్కడ నుంచి తీసుకెళ్లి మీరు భాగ్యనగరంలో ఉన్నటువంటి ఏ నాలా దగ్గర తీసుకెళ్ళమంటే ఆ నాలా దగ్గర తీసుకెళ్తా. ఫిర్యాదు చేసిన అధికారులకు మీరు? నేను డైరెక్ట్ ఎలక్షన్ కోడ్ మధ్యలో కూడా కల్పించిన కదా, కమిషనర్ గారికి కూడా ఇచ్చిన కదా, నేను ప్రయారిటీలో నాలా బాక్స్ ప్రయారిటీలో తీసుకోవాలి, డీసిల్టింగ్ ప్రయారిటీ తీసుకోవాలని. ఆల్రెడీ పోనీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా పోయి తెల్లారి ఫస్ట్ అంటే 7వ తారీఖు ఎలక్షన్ కోడ్ అవుతుందంటే ఫస్టే పోయి లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏమో ఫిర్యాదు చేద్దామని వచ్చినారు. ఇప్పుడు మాకు ఈరోజు కొత్త ఆశ ఏంటంటే, హెచ్ఎండిఏలో గతంలో ఎన్నో కంప్లైంట్లు చేయడానికి మాకు అవకాశం లేకుంటే అక్కడ పోయినా కూడా ఎవరు అధికారులు దొరకలే. అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒక వారం రోజుకి హెచ్ఎండిఏ అధికారి ఇక్కడ వస్తున్నారు కాబట్టి సఫిల్గూడ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి సఫిల్గూడ ట్యాంక్ బండ్ హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది. అక్కడ టాయిలెట్స్ నిర్వహణ, దీపాల నిర్వహణ, ఆ బండ్లో ఉన్నటువంటి సుందరీకరణ, దాని బ్యారికేడింగ్, ఇవన్నీ కూడా సమస్యలు. బండ చెరువు అంటే హెచ్ఎండిఏ పరిధిలో వచ్చేటువంటి చెరువుల పైన సమస్యలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు లేకుండా పోయారు. హెచ్ఎండి అధికారులు ఎవరు కూడా మాకు అందుబాటులో లేకపోయారు. వాటిపైన తీసుకోవాలని, అట్లనే ఈ నాలా సమస్యల పైన మరి వారు ఏం చర్యలు తీసుకుంటారో అడుగుదామని చెప్పి రావడం జరిగింది.
సో ఇది ఈ ప్రజావాణి అనేది ఇవాళ నుంచి ప్రతి సోమవారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ కార్యాలయంలో జరగబోతుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రజావాణి కార్యక్రమం జరగబోతుంది. చూడాలి మరి గతంలో జరిగినట్టుగా ఫిర్యాదులు తీసుకున్న తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహించి వాటిని ఓన్లీ అంటే ఫిర్యాదు రిసీవ్ చేసుకున్న తర్వాత అవి సాల్వ్ చేయకుండానే యువర్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ రిజాల్వ్ అనేటువంటి మెసేజ్ చాలా మంది నగరవాసులకు వచ్చాయి. అట్లాంటి ఇప్పుడు జరగకుండా ఉంటాయని జనం భావిస్తున్నారు. మరి చూడాలి అధికారులు ఏ విధంగా జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల పైన రెస్పాండ్ అవుతారన్నది. ఇది ఓవరాల్గా ఇవాళ నుంచి ప్రారంభమైనటువంటి ప్రజావానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. చంద్రిక.